తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం ఆరోపణలకు సంబంధించిన కేసులో సిట్ దర్యాప్తును వేగవంతం చేసింది. ఇందులో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డిని సిట్ అధికారులు విచారిస్తున్నారు. హైదరాబాద్లోని ఆయన నివాసంలోనే ఈ విచారణ కొనసాగుతోంది. కల్తీ నెయ్యి ఘటనలో దూకుడు పెంచిన సిట్ అధికారులు ఇప్పటికే వైవి సుబ్బారెడ్డి పిఏ అప్పన్నతో పాటు టీటీడీ మాజీ ఈవోను సిట్ విచారించింది. అయితే ఈ విచారణలో పలు కీలక విషయాలు కూడా రాబట్టినట్లు తెలుస్తోంది. ఆ స్టేట్మెంట్ల ఆధారంగా వైవి సుబ్బారెడ్డిని ఎంక్వైరీ చేస్తున్నట్లు తెలుస్తోంది. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం ఆరోపణలకు సంబంధించిన కేసులో సిట్ దర్యాప్తును వేగవంతం చేసింది. ఇందులో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డిని సిట్ అధికారులు విచారిస్తున్నారు. హైదరాబాద్లోని ఆయన నివాసంలోనే ఈ విచారణ కొనసాగుతోంది. కల్తీ నెయ్యి ఘటనలో దూకుడు పెంచిన సిట్ అధికారులు ఇప్పటికే వైవి సుబ్బారెడ్డి పిఏ అప్పన్నతో పాటు టీటీడీ మాజీ ఈవోను సిట్ విచారించింది. అయితే ఈ విచారణలో పలు కీలక విషయాలు రాబట్టినట్లుగా తెలుస్తోంది. ఆ స్టేట్మెంట్ ఆధారంగా వైవి సుబ్బారెడ్డి ఎంక్వైరీ చేస్తున్నట్లు తెలుస్తోంది. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం ఆరోపణలకు సంబంధించిన కేసులో సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది. ఇందులో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డిని సిట్ అధికారులు విచారిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి హారిక ఫోన్ ద్వారా అందిస్తారు. హారిక, చెప్పండి, కల్తీ నెయ్యి విషయంలో తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డిని సిట్ అధికారులు విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ విచారణ ఎంతవరకు వచ్చింది? దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి హారిక. రైట్ చంద్రిక, తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ తయారులో ఉపయోగించిన కల్తీ నెయ్యి కుంభకోణంలో మాజీ చైర్మన్ వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డిని సుప్రీంకోర్టు నియమించిన సిట్ ప్రశ్నిస్తోంది ఉదయం నుంచి. అయితే హైదరాబాద్ లోని ఆయన నివాసంలోనే సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. అయితే ఇప్పటికీ సుబ్బారెడ్డి మాజీ పర్సనల్ అసిస్టెంట్ చిన్నప్పను కూడా అరెస్ట్ చేసి వివరాలు సేకరించిన విషయం మనకు తెలిసిందే. అతని వాగ్మూలం ఆధారంగానే సుబ్బారెడ్డిని మరింత లోతుగా ప్రశ్నిస్తోందని చెప్పుకోవాలి. అయితే సిబిఐ పర్యవేక్షణలో జరుగుతున్న ఈ దర్యాప్తు ప్రపంచ ప్రసిద్ధ తిరుమల లడ్డూ పవిత్రతను దెబ్బతీసిన అంశం మీద జరుగుతుందనే చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు తిరుమలలో దాదాపు 5 ఏళ్ల పాటు కల్తీ నెయ్యితో శ్రీవారి లడ్డు ప్రసాదం తయారు చేశారన్న ఆరోపణలను ఇప్పుడు ఎదుర్కొంటున్నారు సుబ్బారెడ్డి. అయితే తిరుమలలో 2019 నుంచి 2024 వరకు కల్తీ పదార్థాలతోనే కలిపిన కల్తీ నెయ్యిని ఉపయోగించారని రిపోర్టు స్పష్టం చేసింది. అయితే ఈ కుంభకోణంలో టీటీడీకి సరఫరా చేసిన 68 లక్షల కిలోల నెయ్యి విలువ దాదాపు 250 కోట్లకు పైగా ఉంటుంది అని చెప్పేసి అంచనా వేస్తున్నారు. ఒక చుక్క కూడా పాలు సేకరించకుండా తయారు చేసిన ఈ కల్తీ నెయ్యిని కాంట్రాక్టర్లు సరఫరా చేసి అక్రమ లావాదేవీల కోసం దండుకున్నారు అని చెప్పేసి ఇప్పటికే ఆరోపణలు ఉన్నాయి. అయితే కాంట్రాక్టర్ల నుంచి మాజీ చైర్మన్ సుబ్బారెడ్డి సన్నిహితుడైన చిన్నయ్య అప్పన్నను దాదాపు 4 కోట్ల వరకు హవాలా లావాదేవీ ద్వారా ఇచ్చినట్టుగా గుర్తిస్తున్నారు. అయితే అప్పన్నను నవంబర్ 11న అరెస్ట్ చేసి సిట్ అతని ఖాతాలో ఈ మొత్తం ఎలా వచ్చిందో దాని మూలం ఏమిటో వివరించాలి అని చెప్పేసి ఇప్పటికే మాట్లాడుతున్నారు. అయితే సుబ్బారెడ్డి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ప్రభుత్వ కాలంలో టీటీడీ చైర్మన్ గా పనిచేసిన సుబ్బారెడ్డి ఈ కుంభకోణంలో ఉన్నారా అన్న అంశం మీద ఇప్పుడు ప్రధాన దృష్టి పెట్టారు. అయితే సుబ్బారెడ్డి తీరు అనుమానాస్పదంగా ఉందని సిట్ కోర్టుకు తెలిపింది. అయితే సిట్ ఇప్పటికే మాజీ అదనపు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏవి ధర్మారెడ్డిని కూడా విచారించింది. ఈ దర్యాప్తు ఫలితాలు త్వరలోనే ఏపీ హైకోర్టుకు సమర్పించనున్నారు సిట్. అంటే 4 ఏళ్ల పాటు వైవి సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ గా ఉన్నారు. అయితే తమ హయాంలో పూర్తి స్థాయిలో నాణ్యమైన నెయ్యి కొనుగోలు చేశారు అన్న ఆయన చెబుతున్నారు. కానీ విచారణలో భిన్నమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయని సిట్ అధికారులు చెబుతున్నారు. అయితే ఆయన ఏదో ఒక కారణం చెప్పి డుమ్మ కొడుతున్నారు. 13వ తేదీన రావాలని నోటీసు జారీ చేసినా తనకు ఆరోగ్యం బాగాలేదని చెప్పారు.
దాంతో హైదరాబాద్ లో తన ఇంటి వద్దనే ప్రశ్నిస్తున్నారు శశిరేఖ. ఈ రోజు సాయంత్రం వరకు అసలు లావాదేవీలు ఎలా జరిగాయి, మరి ఇప్పుడు దాదాపు 4 కంపెనీలు ఉన్నాయి. ఆ 4 కంపెనీలకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇప్పుడు బ్యాంకు లావాదేవీలతో పాటు పూర్తిగా వీటికి సంబంధించి ఈ రోజు రేపు వరకు ఈ విచారణ జరిగే అవకాశం ఉంటుందని తెలుస్తుంది శశిరేఖ. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ హారిక. ఫ్రైడే వద్దు, ఫ్రైడే అయితే రేపు ఫ్రైడే రావాలా? ఈరోజు రేపు రమ్మంటే ఈరోజు వచ్చాను. జడ్జికి టైం ఇచ్చాడు.